దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం. ఈ పోలవరానికి సంబంధించి తాజాగా ఏదైతే కేంద్రం బడ్జెట్ విడుదల చేసిందో ఈ క్రమంలో కేంద్రమే మొత్తం భరాయిస్తుంది అని చెప్పేసి పోలవరానికి సంబంధించి, ఎందుకంటే జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పేసి అన్నారు కదా మన ఆంధ్రప్రదేశ్ కోడలు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సో దీనిపైన మీ అభిప్రాయం? ప్రజలను మోసం చేయటంలో, నమ్మక ద్రోహం చేయటంలో పీక్స్కి వెళ్ళిపోయింది అదానీ గారి పార్టీ. బీజేపీ అనేది మదన్మోహన్ మాలవీయ గారు 1915లో పెట్టినప్పుడు హిందూ మహాసభ పెట్టినప్పుడు ఎంతో చాలా గొప్పగా ఉండేది. 1952లో జనసంఘ్ బలరాజ్ మధోక్ గారు అక్కడ నటిలినా అది గొప్ప పార్టీగా ఉండేది. 1977లో జనతా పార్టీలో నిమజ్జనం అయిపోయి 1980లో రీఎమర్జ్ అయినా ఎల్కే అద్వానీ గారు కానీ మురళీమోహన్ జోషి గారు గొప్ప నాయకులు. వాజ్పేయి గారు అంటే గొప్ప మహానుభావుడు ఉన్నాడు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి దేశం కోసం ప్రాణం అర్పించాడు కాశ్మీర్ గురించి. అది బీజేపీ అండి, లేదా జనసంఘం. ఇది బీజేపీ అంటే రెండు అదానీ గారి కనుసనలో పాలిస్తున్న గుజరాతీ ఉత్తర భారతీయ జనతా పార్టీ. నా అభిప్రాయాన్ని చాలాసార్లు చెప్పాను. ఓకే, సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. పచ్చి అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయారు. శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు గవర్నర్ వారితో నేను పోలవరం నిర్వాసితులు దానికి మిగతా అందరినీ నేను తీసుకువెళ్ళాను. మిగతా పార్టీ ఎంపీలను కూడా విశ్వం గారితో పాటు మేము వెళ్ళినప్పుడు ఆవిడ 1-2 నిమిషాలు టైం ఇచ్చారు. లాస్ట్ టైం కూడా చెప్పాను మేము. అంతకుముందు ఇచ్చినప్పుడు ఎక్కువ టైం మాట్లాడలేదు మాతో. ఆవిడ మాట్లాడినప్పుడు స్పష్టంగా చెప్పారు, దాన్ని బ్యారేజీ కింద పరిమితం చేయడానికి చూస్తున్నారు. ఈ కుట్ర నేను బయటకు వచ్చి మాట్లాడాను, మరొకసారి చెప్తున్నాను ఇవాళ. ఈ ప్రాజెక్టుని, ఎందుకంటే ఆ ప్రాజెక్టు పెద్దలో గవర్నీయులు దివంగతులైన శ్రీ ఎర్ర నారాయణస్వామి గారి నేతృత్వంలో ఆ రోజు మేము పనిచేసినప్పుడు ఆయన పోలవరం సాధన సమితి అధ్యక్షులు ఉన్నప్పుడు చెప్తున్నా, ఆ రోజు ఈ రోజు కట్టుబడి ఉన్నాం. అది మాకు జీవనాడి కాదు, దేశానికి కూడా ఒక గొప్ప వరం పోలవరం. అలాంటి ప్రాజెక్టుని కేవలం బ్యారేజీగా చేయడానికి దిక్కుమాలిన కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. పదే చెప్తాను, దయచేసి వీక్షకులందరూ దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఒత్తిడి, బ్లాక్మెయిల్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, లేకపోతే నాయుడు ఇంకోటి రావచ్చు. ప్రభుత్వం శాస్త్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను ఇంకొకసారి చెప్తాను ఎలా బ్లాక్మెయిల్ చేస్తాను. పోలవరం అనేది ఒక్కసారి ఏనండి, 1941 అన్ని చరిత్ర తర్వాత మాట్లాడుకుందాం. పోలవరం ప్రాజెక్టు 150 అడుగులు ఎత్తులో నియమించడానికి మహారాష్ట్ర, ఆనాటి మధ్యప్రదేశ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, కర్ణాటక, ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర అన్ని రాష్ట్రాలు సంతకాలు పెట్టినాయి. అందుకని గొడవలేదు ఫీట్ హైట్ మీద. ఆ 150 అడుగులు ఎత్తులు నిలబెట్టినప్పుడు 194.3 టీఎంసీ నిల్వ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుని 135 అడుగులు అంటే డెడ్ స్టోరేజ్ 119 టీఎంసీతో పరిమితం చేసి లైవ్ స్టోరేజ్ లేకుండా చేద్దామనే దుర్మార్గమైన కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా మీకు ఇస్తాను డీటెయిల్స్. 12,911 కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్రూవ్ చేసి అడిషనల్గా నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన బిట్వీన్ ద లైన్స్ అర్థం అదే. పట్టుకెళ్ళిపోండి, అది కూడా కాకుండా అడిషనల్గా కాదండి, ఇదేదో పోయింది డెవలప్మెంట్, దానికి కూడా డబ్బులు ఇస్తాం, మీరు పట్టుకెళ్ళి సంతకం పెట్టండి, ఇంకా మేము అడగం బ్యాలెన్స్ డబ్బులు పునరావాసం కోసం సెకండ్ స్టేజ్ కోసం అడగమని చెప్పి అడిగితే ఆ బ్లాక్ మెయిల్కి లొంగలేదని చెప్తారండి. ఇప్పుడు ఇండైరెక్ట్గా ఆవిడేం చెప్పింది ఒప్పుకుందాన్ని. ఇప్పుడు ఆవిడ లైన్స్ చదవండి ఏమన్నారు, నేను చెప్పింది కాదు. నేను ఈ విషయాన్ని ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం చెప్పాను. సంవత్సరాల క్రితం పబ్లిక్ ఆవిడ ఇలా అంటున్నారండి బాబు ఇండైరెక్ట్గా ఉందని చెప్తాను. నేను ఆవిడతో మాట్లాడి చెప్పాను. అదర్ ఆస్పెక్ట్స్ రెస్పెక్ట్ అలాట్, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. రాష్ట్రం కోసం వచ్చినప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. ఇవాళ కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఢిల్లీకి. మీరు 19,011 కోట్లు ప్లస్ 15,200 కోట్లు ఇచ్చేస్తాం, మీరు ఇంకా పునరావాసం పైకి అడగకుండా చూడండి, దీని బ్యారేజ్ కింద సమాప్తం చేసేద్దాం, నీళ్ళు నిలబెట్టే అనే దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. ఈ వీడియో వచ్చి 5 సంవత్సరాలు నిలబెట్టి అది మనం పోరాటం చేస్తే తప్ప మనం ఆపలేం. ఎందుకంటే కొత్త కుట్ర ఏంటో తెలుసా అండి, ఇక ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ అని రాతి మట్టి కట్టడం కింద డయాఫ్రమ్లో, ఇంకా మిగతా అంతా అయిపోయింది, అది ఇచ్చేస్తున్నాం డబ్బులు 12,000 కోట్లు పునరావాసం చేసి ఇచ్చేసుకోండి, ఆ డ్యామ్ కట్టేసి మోడీ గారు వచ్చి అప్పట్లో వచ్చి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది, జాతికి అంకితం అని అన్నే ఈ భాజపా మంత్రులందరూ సూపర్ గేపరన్. దయచేసి ఒక డ్యామ్ ఏదో కట్టేసినంత మాత్రాన అది ప్రాజెక్ట్ పూర్తి అయినట్లు కాదు. ఇవాళ కొత్త తాజా విలువల్లో ఆ రోజు 2017 ఎస్ఆర్ ప్రకారం 57,000 కోట్లను 55,000 కోట్లకు టీఏసీ అప్రూవ్ చేసింది. ఇవాళ కొత్త తాజా ఎన్నేళ్ళు అయిందండి, దాదాపు 7 ఏళ్ళు అయింది, 8 ఏళ్ళు అయింది, 4-7 ఏళ్ళు దాటిపోయింది. ఇవాళ రేట్ల ప్రకారం దాని 72,000 75,000 కూడా సబ్జెక్టు కరెక్షన్ నేను చెప్పలేను కాబట్టి అవుతుంది. ఆ ప్రాజెక్టులో కేవలం 22,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇంకా 70% ప్రాజెక్ట్ అవ్వాలి. ఏది రాతి కట్టడం కట్టేసి 80% కట్టేసామంటే అది తప్పు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. అక్కడ గిరిజనులకి ఆవాసం అది కూడా ప్రాజెక్ట్ కాస్ట్లో భాగమే. రిపీట్ చేస్తున్నానండి.
వాళ్ళని ముంచేసి మేమే గోదావరి జిల్లా కింద ఉన్నాం అనుకోండి, పాలకొండ మాకు నీళ్ళు వస్తున్నాయి కాదు, గిరిజనుల్ని నిర్వాసులు ముంచేసి ఆ నీళ్లలోని ఆనందం పంచుకోవడానికి సిద్ధంగా లేము. ఓకే. అనేక చోట్ల తిరిగాము, అనేక గ్రామాలు, ముంపు గ్రామాలను పర్యటించాము, ఢిల్లీ తీసుకెళ్ళాం. ఢిల్లీలో అందరూ అక్కడ కూర్చొని ధర్నా కూడా చేయడం జరిగింది మేము. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి అండర్స్టాండ్ చేసుకోండి, ఇది కుట్ర జరుగుతుంది. ఈ రాతి మట్టి కట్టడానికి నిధులు ఇచ్చేసి ఇక చప్పట్లు జరిచేసుకుని ప్రాజెక్ట్ అయిపోయింది. దశరథ ఈ దుర్మార్గం 150 అడుగులు నీళ్లు నిలబెడితేనే నిర్వాసితులు పూర్తిగా 150 అడుగులు సరిపడా వాళ్ళకి రిహాబిలేషన్ ఇస్తేనే 960 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఫుల్గా పీక్లో తిరిగితేనే 2 కాలువలకే 18,000 క్యూసెక్కుల చొప్పున ఫుల్ లెవెల్లో నీళ్లు వెళితేనే ప్రాజెక్ట్ అయినట్టు. దాన్ని డెడ్ స్టోరేజ్ మరొకసారి చెప్తాను, 135 అడుగులు అంటే 119 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ చిల్లర మాత్రమే ఉంటుంది. డెడ్ స్టోరేజ్ ప్రాజెక్టుగా దాన్ని పరిమితం చేయడానికి కేంద్రం దుర్మార్గమైన కుట్ర చేయటం లేదా అని నేను అడుగుతున్నాను. అందుకని ఈ విషయం మాత్రం చాలా కేర్ఫుల్గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్పష్టంగా చెప్తున్నాను, ఖచ్చితమైన చెప్తున్నాను. అందువల్ల ఇవాళ నిర్మలా సీతారామన్ గారు గౌరవిస్తున్నారు, వారు మాట్లాడిన ప్రకారం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2-3 సంవత్సరాల క్రితం అన్నారు, ఆ 19,911 కోట్లు ఇంకో 1,000 కోట్లు 2,000 కోట్లు ఇస్తే సర్దుకుని తీసుకుపోలేదు, బిల్లు రైట్ నేను అనలేదు. ఎవరు ఆ గౌరవనీయులు ఆయన ఎవరు దీంట్లో కూడా చూసుకోమనండి, జీవీఎల్ నరసింహరావు గారే కాకుండా అనేక మంది దాంట్లో స్పష్టంగా ఇదిగోండి స్పష్టంగా ప్రకటించారు. లాస్ట్ ఇది ఈ డబ్బులు డిస్బర్స్మెంట్ రెడీగా ఉంది, చెక్ పట్టుకుపోమని. అంటే చెక్ అంటే చెక్ అని కాదు, డైరెక్ట్గా క్రెడిట్ అయిపోతుంది. ఆపేసింది. ఏమని, నువ్వు బ్యాలెన్స్ డబ్బులు దాని ఫుల్ లెవెల్కి అక్కర్లేదని సంతకం పెడితేనే రాష్ట్ర ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ బాబు గారు కానీ ఈ బ్లాక్మెయిల్కి ఒత్తిడికి ఒప్పుకుంటారని అనుకోను. ఇది ఒత్తిడికి ఒప్పుకుంటే చరిత్రలో ఎవరు ఒప్పుకుంటే వాళ్ళు వచ్చే 100 సంవత్సరాలు ద్రోహులుగా మిగిలిపోతారు. ఆ పరిస్థితి వీళ్ళిద్దరూ చేయరనుకుంటున్నాను. వాళ్ళు కుట్రలు చేస్తాను, రాధాని గారు అండ్ కంపెనీ కుట్రలు చేస్తారు. దయచేసి దాంట్లో పడవద్దని మా హంబుల్ రిక్వెస్ట్, పడరనే భావిస్తున్నాను. ఇది అందుకని పోలవరంలో మనం చేయాల్సింది ఏంటంటే, కొంత ప్రజలు ఉద్యమిస్తే ఖచ్చితంగా దాని ఫుల్ లెవెల్ వరకు వాటర్ వస్తే దాన్ని మనం డైవర్ట్ చేసుకుని ఇంకా ఎక్సెస్ వాటర్ కన్నా కుదిరితే కనుక అక్కడి నుంచి మనం కెనాల్ ద్వారా ఎన్ఎస్పి కెనాల్ ద్వారా అక్కడ పంపించుకుని ప్రకాశం జిల్లాకు కానీ మిగతా చోట్ల నెల్లూరుకి కానీ, నెల్లూరు నుంచి చేరిన తర్వాత ఎక్కడన్నా చెన్నైకి మంచినీళ్ళు ఇచ్చినా బాధ లేదని కొంత. అవును. ఎందుకని ఇది దయచేసి ఆల్రెడీ మన ప్లాన్ 2017లో ప్లాన్ పెట్టారు, బొల్లేపల్లి రిజర్వాయర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, వైకుంఠపురం దగ్గర నుంచి తీసుకొని. అబ్సల్యూట్లీ వెరీ గుడ్ ప్లాన్ అండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది, అది ఎందుకు మార్చారో తెలియదు, అటు ఇటు. ఎన్ఎస్పి స్టేజ్ 2 స్టేజ్ 3 మీద ఇది మంచి ప్రాజెక్టు. అందువల్ల కానీ పునరావాసం పూర్తిగా చేయాలి. ఈ 70% 80% ప్రాజెక్ట్ ఏందన్న కబుర్లు నమ్మొద్దండి. రిహాబిలేషన్ పూర్తి అయితేనే ప్రాజెక్ట్ పూర్తయినట్టు. ఏదో కట్టుగా రాతి మట్టి కట్టడం కట్టేసి చప్పట్లు కలుసుకునే దుర్మార్గమైన ప్రక్రియలు గమనించండి. దాన్ని మనం కాపాడుకుందాం. మన తెలుగు జాతికి ఒక ఆభరణంగా దాన్ని భావిద్దాం.